స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ నిబంధనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. దీనికి సంబంధించిన ఫైల్పై సంబంధిత మంత్రి సీతక్కతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తోంది రేవంత్ సర్కార్. పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న ఇద్దరు పిల్లల నియమాన్ని సడలించేందుకు ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. ఈ నిర్ణయం కారణంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లభిస్తుంది. 3 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కుటుంబ నియంత్రణలో భాగంగా ప్రారంభమైన ఇద్దరు పిల్లల నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నియమం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక మంది స్థానిక నేతలు చట్టసభలకు రాకుండా అడ్డంకిగా మారింది. దీంతో నిబంధన మార్చాలనే డిమాండ్ వచ్చింది. నిబంధన ఎత్తివేయాలని గత ఏడాది కేబినెట్ ముందుకు వచ్చిన ప్రతిపాదనని అప్పట్లో ప్రభుత్వం ఆమోదించలేదు. కానీ ఇటీవల జరిగిన కేబినెట్లో ఈ ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)లో సవరణలు చేసేందుకు వీలుగా ఆర్డినెన్స్ జారీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తులను సర్కార్ దాదాపుగా పూర్తి చేసిందని సమాచారం. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైల్పై సంతకం చేశారు. ఈ ఆర్డినెన్స్ ను అక్టోబర్ 23న జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపనుంది తెలంగాణ సర్కార్. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం రాగానే పంచాయతీ చట్ట సవరణ జరుగుతుంది. తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు మించి ఉన్నా సరే ఆయా నేతలు పోటీ చేయవచ్చు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ కూడా చేస్తారని సమాచారం.